ఈ రోజే శ్రీకర్ వెళ్ళి చెక్ కూడా డిపాజిట్ చేసేసాడంట. ఈ రోజే చెక్ క్లియరెన్స్ కూడా అయిపోతుందన్నాడంట. ఏంటి నువ్వు అనేది? నేను వద్దని చెప్పిన తర్వాత కూడా సంధ్య శ్రీకర్కిచ్చి ఎలా పంపిస్తుంది? ఆ చెక్కు డ్రా చేయొద్దని తనకి చెప్పాను కదా. అయ్యో సిస్టర్, నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలాగా? నువ్వు చెప్పినంత మాత్రాన సంధ్య వింటుందా ఏంటి? నీ ఇంట్లో ఉన్న నీ భర్తే నీ మాట వినడం లేదు. నువ్వే అన్నావు కదా సిస్టర్, ప్రియురాలి కోసం బాధపడుతున్నాడు, తనపైన సానుభూతి చూపిస్తున్నాడు అని. ఏమో, బావ సంధ్య దగ్గరికి వెళ్ళి ఆ వింధ్య ఏం చేస్తుందో చేసుకోనివ్వు, నీకు నేనున్నాను, వెళ్ళి చెక్కు డిపాజిట్ చేసుకోండి అని బావే ధైర్యం ఇచ్చి చెప్పాడేమో. లేదంటే నువ్వింత చెప్పిన తర్వాత, అన్ని మాటలు తిట్టిన తర్వాత కూడా సిగ్గు సరం లేకుండా ఎవరైనా సరే వెళ్ళి ఇలా చెక్ డ్రా చేసుకుంటారా చెప్పు? నీ ద్వారా వచ్చిన సహాయం కాబట్టి నీకు రైట్ ఉంది. నువ్వు వెనక్కి తీసుకుంటూ తనను వెళ్ళొద్దు అని చెప్పావు. అయినా భర్తనిచ్చి పంపించింది అంటే తన వెనకాల ఖచ్చితంగా ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం పేరు రాజేష్ బావ. నీ భర్త సపోర్ట్ లేకుండా నువ్వు వద్దన్నా కూడా సంధ్య ముందుకెళ్ళి పని చేసే ఛాన్సే లేదు. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? బావ ఇంకా బయటకు వెళ్ళలేదనుకుంటా సిస్టర్, ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. పాపం పిచ్చి బావ, నేను ఇదంతా చేయడం తప్పదు. నీ జీవితంలోకి నేను వచ్చే వరకు ఇలా ఈ తింగరు బుచ్చిని రెచ్చగొట్టాల్సిందే. లేకపోతే నా ప్లాన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? సంధ్య వింధ్య విడిపోయినట్టు మీరిద్దరు కూడా విడిపోవాలి కదా. మీ మధ్య కూడా ప్రాబ్లమ్స్ రావాలి కదా. నీకు వింధ్య మీద అసహ్యం పుట్టాలి కదా. అప్పుడే కదా అత్తకు వేరే ఆల్టర్నేట్ లేక ఇంటి కోడలిగా నన్ను చేసుకునేది. ఇంతకీ పిచ్చి వింధ్య బావ దగ్గరికి వెళ్ళింది, ఏం రచ్చ చేస్తుందో చూడాలి. నేను ఆల్రెడీ సంధ్యకి చెప్పాను, ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ అవ్వకూడదు అని. నా ద్వారా, నా మొగుడి ద్వారా దానికి ఎలాంటి సహాయం కూడా అందకూడదు. ఇదేంటి శ్రీజ ఫోన్ చేస్తుంది? ఏం జరిగిందో ఏంటో. శ్రీజ చెప్పమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్సా? దేనికమ్మా? నీ వల్ల చెక్ క్లియరెన్స్ అయిపోయింది. రేపో మాపో షాప్ ఓపెనింగ్ కి ఎమ్మెల్యే గారు టైం కూడా ఇస్తున్నారని అన్నయ్య చెప్పాడు. అన్నయ్య, నీ వల్ల మా కష్టాలు తీరబోతున్నాయి. ఈ సంతోషంలో నీకు ఫోన్ చేసి చెప్పాలనిపించింది అన్నయ్య. నాకు శ్రీకర్ అన్నయ్య ఎంతో, నువ్వు అంతే. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానన్నయ్య. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. కాదు శ్రీజ, సంధ్య గారు చెక్ డ్రా చేసుకున్నారా? నాకు తెలియకుండా ఎప్పుడు డ్రా చేసుకున్నారు? అదేంటన్నయ్య, వింధ్యవదినకి చెక్ ఇచ్చి ఇక్కడికి పంపింది నువ్వే కదా, ఇప్పుడు అలా అడుగుతున్నావేంటి? అదే 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 నేనే పంపించాను. ఆ చెక్ అయితే క్లియర్ అయిపోయింది కదా, హ్యాపీయే కదా. ఇట్స్ ఓకే శ్రీజ, నేను తర్వాత మాట్లాడతాను. ఓ మై గాడ్, సంధ్య గారు చెక్ డ్రా చేసుకుందా? ఈ విషయం వింధ్యకు తెలిస్తే ఎంత ప్రాబ్లం.
ఎవరు? మీ ప్రియురాలా? తనతో నేను మాట్లాడతాను, ఫోన్ ఇవ్వండి. వింధ్య, నువ్వు అలా మాట్లాడకూడదు. శ్రీజ ఫోన్ చేసింది. పాపం తనకు తెలియదు కదా, థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేసింది. ఓహోహోహో, నేరుగా ఫోన్ చేస్తే దొరికిపోతుందని శ్రీజ ఫోన్ నుంచి సంధ్య చేయించిందా? మొత్తానికి ఇద్దరూ అనుకున్నది పట్టుబట్టి సాధించారు కదా. వద్దు వద్దు అంటూ నేనేదైతే చేయొద్దు అంటున్నారో మీరు అదే చేస్తున్నారు. దాన్ని చూడొద్దు అంటే చూస్తారు. ఏకంగా మీ రక్తమే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడేమో ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ ఆర్థికంగా నిలబడ్డానికి అండగా నిలబడుతున్నారు. ఎంతైనా సంధ్య అదృష్టవంతురాలండి. మీలాంటి గొప్ప ప్రేమికుడు దొరికాడు కదా. ప్లీజ్ వింధ్య, నిజంగా నాకేమీ తెలియదు. నేను సంధ్య గారితో మాట్లాడలేదు. సంధ్య గారు కూడా ఇలా ఎందుకు చేసిందో నాకు తెలియదు. పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి కూడా నువ్వొక్కసారి ఆలోచించు. నీకు కోపం ఉంటే నన్ను తిట్టు, సంధ్య గారిని తిట్టు, కానీ ఆ కుటుంబాన్ని మాత్రం వదిలే. పాపం ఆరోగ్యం బాగోలేని పార్వతి ఆంటీ, చదువుకుంటున్న శ్రీజ, ఆ కుటుంబాన్ని లాగడానికి ఆర్థికంగా బాధపడుతున్న శ్రీకర్ గారు, వాళ్ళందరినీ చూసైనా వదిలే వింధ్య, నీకు దండం పెడతాను. చూసారా చూసారా, ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యకి భర్త దండం పెట్టడం. ఏం వదిలేమంటారు? మీరు సంధ్య చుట్టూ తిరుగుతూ ఉంటే, సంధ్యకి సహాయం చేస్తూ ఉంటే మీ ప్రేమాయనాన్ని చూసి చూడనట్టు వదిలేమంటారా? ప్లీజ్ అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడాలి? వద్దు వద్దు అని నేనెంత చెప్పినా కూడా ఆ సంధ్యతో చెక్ డ్రా చేయించిన మీకెంత ధైర్యం ఉండాలి? మిమ్మల్ని చూసుకుని ఎంతగానో రెచ్చిపోతున్నా ఆ సంధ్యకెంత ధైర్యం ఉండాలి? అసలు ఒక్క మాట మీద కూడా నిలబడిన ఆ సంధ్యలో మీకేం నచ్చిందండి? ఇన్నాళ్ళు ఫ్రెండ్ అయినా నన్ను మోసం చేసింది. ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి తొక్క తోటకూర అంటూ ప్రియురాలి ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తుంది. నన్నింత మానసిక క్షోభ పెట్టిన ఆ సంధ్యని నేను వదిలిపెట్టను. నేను వద్దని చెప్పిన తర్వాత కూడా చెక్కుని తెగించి మరీ డ్రా చేసింది కదా. ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తెలుస్తాను. వింధ్య, వింధ్య, ప్లీజ్ ప్లీజ్ వింధ్య, ఒక్కసారి నా మాట విను. వదలండి. అయ్యో బావా, ఏంటి బావా అంత ఆవేశంగా వెళ్ళిపోతుందేంటి? ఆ ఆవేశం చూస్తుంటే సంధ్యని తిట్టడమో కొట్టడమో ఏదో గట్టిగానే మూడినట్టు అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి నీ సంధ్యని కాపాడుకో బావా. నీ సంధ్య ఏంటి? ఇలా లేనిపోనివి వింధ్యకి నూరిపోసి నువ్వే ఏమైనా చెప్తున్నావా? అయ్యయ్యో, నాకేం తెలుసు బావా. వింధ్య సిస్టర్ అన్న మాటని నేను నీతో చెప్పానంతే. చూడు, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. నువ్వు కళ్ళెదురుగా కనిపిస్తే నాకు అదోలా అనిపిస్తుంది. ముందుకి నుంచి వెళ్తావా వెళ్ళవా? వెళ్తున్నాలే బావా. ఛ! అంత ఆవేశంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదు. అక్కడికి వెళ్ళి
సంధ్యని వింధ్య ఖచ్చితంగా ఏదో చేస్తుంది. వెళ్ళి వింధ్య గారికి రాజేష్ గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. సంధ్య లేట్ అవుతుంది, మీరు త్వరగా వెళ్ళండి. వింధ్యకి నా తరపున మనందరి తరపున స్పెషల్గా థ్యాంక్స్ చెప్పు. తను చేసిన ఈ సహాయం మనం ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పు. సంధ్య, ఇందాకటి నుంచి ఏదో పోగొట్టుకున్న దానిలో ఉన్నావేంటి? భయపడుతూ చూస్తున్నావు. చీర మార్చుకొని రావడానికి కూడా చాలాసేపు అడిగితే గానీ వెళ్ళలేదు. అసలు ఏమైంది సంధ్య? సరే, ఆలస్యం అవుతుంది, పద వెళ్దాం. అమ్మా వింధ్య, నీ దగ్గరికే బయలుదేరుతున్నారు. రామ్మా. ఇదిగో స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. శ్రీకరం, వెళ్ళి వింధ్యకి స్వీట్ ఇవ్వు. తీసుకోండి వింధ్య గారు. నీది ఒక బతికేనా? ఇంత జరిగిన తర్వాత, ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా వినకుండా చేయాల్సిందంతా చేసేస్తున్నావా? నిన్నేం చేయాలి చెప్పు, ఏం చేయాలి? సంధ్య, సంధ్య, ఏం మాట్లాడవేంటి? ఎక్కడికో వెళ్ళిపోయావేంటి? అరుగో వింధ్య గారు వచ్చి చాలాసేపు అయింది. తను గుమ్మం దగ్గర నిలబడిపోయింది. తనని లోపలికి రమ్మని చెప్పు. సంధ్య, ఏమైంది? ఇంకా ఆలోచిస్తున్నావేంటి? అది ఏంటి వింధ్య, సంధ్య పిలిస్తే తప్ప లోపలికి రావా? అక్కడే నిలబడిపోయావే. శ్రీజ, వెళ్ళి వదిన తీసుకునిరా. పో. రావతినా? వింధ్య గారు, ఇదిగోండి స్వీట్ తీసుకోండి. అయ్యో పర్వాలేదు శ్రీకర్ గారు. అమ్మ వింధ్య, ఎంత సహాయం చేశావమ్మా. నిజంగా నువ్వు చేసిన సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేం. నీ వల్లే మా కష్టాలు తీరబోతున్నాయి.
నీ వల్లే మేమందరం సంతోషంగా ఉండబోతున్నాం. చాలా థ్యాంక్స్ వింధ్య. అమ్మా సంధ్య, నీ స్నేహితురాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు వెళ్లకుండా తనే వచ్చింది పాపం. అలాంటి గొప్ప స్నేహితురాలు వింధ్య. తనకి థ్యాంక్స్ ఎలా చెప్తావు? దగ్గరికి తీసుకోవాలి కదా. వెళ్ళమ్మా. ఏంటి సంధ్య, సిగ్గుపడుతున్నావేంటి? మీ ఫ్రెండే కదా, వెళ్ళు. ఏంటో దినా, మరీ నువ్వు ఎవరో కొత్త వాళ్ళని చూసినట్టు అలా భయపడతావేంటి? మీ ఫ్రెండే కదా. నువ్వు భలే నటిస్తావు వదినా, వెళ్ళు. బావా సంధ్యకి బ్లడ్ కూడా ఇచ్చాడంట. నన్ను క్షమించు. అమ్మ వింధ్య, నువ్వు భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడే వెళ్ళి వంట చేస్తాను. మొన్న కూడా చెప్ప పెట్టకుండా వెళ్ళావు, కానీ ఇప్పుడు అలా వెళ్తే కుదరదు. భోజనం చేశాకే వెళ్ళాలి. అమ్మా, వింధ్య వదిన ఎక్కడికి వెళ్ళదు. పద మనం వంట చేద్దాం. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. ఎంత దగ్గర అవుదామనుకున్నా బావ నన్ను అసహించుకుంటున్నాడు. అసలు బావ మనసులో నేను స్థానం ఎలా పొందాలో నాకైతే అర్థం కావడం లేదు. బావా, నువ్వు నన్ను చాలా మాటలు అన్నావు. నేనెంత హర్ట్ అయ్యానో తెలుసా? ఇప్పుడు వచ్చి సారీ చెప్పి బుగ్గ గెలడం, ప్రతిమారడం లాంటివి చేయకు. నాకు నచ్చదు. ఓవర్ చేసింది చాలు. వింధ్య తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆవేశం ఎక్కువ తనకి. సంధ్య గారిలా ఆలోచించి డెసిషన్ తీసుకోదు. దయచేసి నువ్వు వింధ్యని పొల్యూట్ చేయొద్దు ప్లీజ్. నా జీవితమే రిస్క్లో పడుతుంది. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? అయినా నేను నీకు విలన్ లాగా కనిపిస్తున్నానా? నీ బిడ్డకు శ్రీకర్ పోలికలు వచ్చాయని తెలిసినా నేను అత్తయ్యతో మావయ్యతో చెప్పానా? ఎక్కడైనా నోరు జారానా? బావా, నీకు సంధ్యకి మధ్య ఏదో ఉందన్న అనుమానం వింధ్య సిస్టర్కి మొదలైంది. అనుమానం పెనుభూతం అంట కదా బావా. ఇప్పుడేం చెప్పినా తను అర్థం చేసుకోదు. అదేదో అంటారు కదా, పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. అలాగే నువ్విప్పుడేం చేసినా ఏం మాట్లాడినా వింధ్య సిస్టర్ అనుమానంతోనే చూస్తుంది. అంతెందుకు బావా, అక్కడ సంధ్య చెక్ డ్రా చేసుకోవడానికి నీకు ఏ సంబంధమూ లేదు. కానీ నువ్వు చెప్పబట్టే డ్రా చేసుకుందని అర్ధరాత్రి సీక్రెట్గా సంధ్యతో నువ్వు చాటింగ్ చేసి తనని గైడ్ చేస్తున్నట్టు వింధ్య సిస్టర్ ఏదేదో ఊహించుకుంటుంది. ఆహా, ఈ మాట నేను చెప్తున్నా, వింధ్య సిస్టర్ ఊహలు అలా ఉంటున్నాయి మరి. అప్పటికి నేను చెప్పాను బావా, మా బావ అలాంటోడు కాదు, చాలా మంచోడు అని. తను వింటే కదా. అసలే ఆవేశంగా వెళ్ళింది. అక్కడ సంధ్యని ఏమంటుందో, ఎంతలాగా బాధ పెడుతుందో అది తలుచుకుంటే
నాకే భయంగా ఉంది బావా. అవును మౌనిక, నేను కూడా అదే భయపడుతున్నాను. బావా, నేను ఒక మాట అడగచ్చా? ఏంటి? ఏమీ లేదు బావా. నిజంగానే నీకు సంధ్యకి మధ్య ఏ సంబంధం లేదు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే వింధ్య సిస్టర్ పదే పదే అలా చెప్తుంటే నాకు కూడా ఎందుకో చిన్న డౌట్ వచ్చింది బావా. భార్య వద్దు వద్దు అని చెప్తున్నా కానీ సంధ్యకి యాక్సిడెంట్ అయితే నువ్వు తీసుకెళ్లి బ్లడ్ ఇవ్వడం ఏంటి బావా? తనని చెక్ డ్రా చేసుకోమని చెప్పడం ఏంటో, నువ్వు ఇంట్లో ఉన్న వింధ్య సిస్టర్ గురించి వదిలేసి ఆ సంధ్య గురించి ఆలోచించడం ఏంటి? ఆహాహా, ఈ మాటలు నా మాటలు కాదు, వింధ్య సిస్టర్ మాటలు. అదే పనిగా చెప్తూ ఉంటే ఏమో నువ్వు సంధ్య మాయలో పడ్డావేమో అని. చూడు మౌనిక, నేనేదో నీ దగ్గరకొచ్చి మాట్లాడుతున్నానని నీకు చులకనగా అనిపిస్తుందేమో. సంధ్య గారు ఒక దేవత. తనకు నాకు మధ్య పవిత్ర బంధమే తప్ప ఇంకెలాంటి సంబంధమూ లేదు. అంతెందుకు, ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటున్నాం. ఏ రోజైనా నేను తప్పుగా చూశానా? నేను ఎప్పుడైనా నీతో మిస్బిహేవ్ చేశానా? నేను ఎప్పుడైనా ఏ ఆడపిల్లనైనా వెంటపడి ఏడ్పించానా? ఒక్క కంప్లైంట్ అయినా ఉందా? అలాంటిది సంధ్య గారిని నన్ను మీరు ఎలా అనుమానిస్తున్నారు? కాలిపోయిందా? ఎవరైనా కాల్ చేశారా? ఖచ్చితంగా ఈ పని మౌనికే చేసుంటుంది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నిజంగా నాకేం తెలీదు. మరి నువ్వు చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? నేనే చేశాను అత్తయ్య.